రవి గారు ఒక్క నిమిషం అయితే తెలకపల్లి రవి గారు కూడా విశ్లేషిస్తారు ఈ విషయంలో. రవి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫలితాలు గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక కీలకమైనటువంటి దెబ్బ మహిళా బిల్ రూపంలో తగిలింది అనుకోవచ్చు. ఎందుకంటే టీఎంసీ అక్కడ దెబ్బ పడింది ఖచ్చితంగా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి డిఎంకే రూపంలో డిఎంకే అండ్ ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి అక్కడ దెబ్బ పడింది. సో ఖచ్చితంగా అవునన్నా కాదన్నా డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రభావం ఈ ఎన్నికల మీద పడింది అనుకోవచ్చు. అంటే మహిళలను ప్రభావితం చేయడానికి వీళ్ళు వ్యతిరేకించారని ఒక ఫాల్స్ నేరేటివ్ ఒకటి సృష్టించబడి రెండింటిని ముడిపెట్టడం ద్వారా ఇప్పుడు మళ్ళీ విష్ణు అవన్నీ చెప్తారు, అవి అవసరం లేదు. కానీ మహిళా బిల్లు వేరు, సీట్ల పెంపు వేరు. ఈ రెండింటిని ఒక ప్యాకేజ్ లాగా తేవడం ద్వారా అది తప్పకుండా ఎత్తుగడ వాళ్ళకి ఎంతో కొంత ఫలించింది అనేది స్పష్టమే. అది వాళ్ళకి మేలే చేసి ఉండొచ్చు. కానీ అది తర్వాత కూడా చర్చ కొనసాగుతుంది కదా. దానికంటే కూడా ఇతర అంశాలు కాంగ్రెస్ విషయమే తీసుకుంటే అందరినీ కలుపుకొని పోవడం. బీజేపీ మా ప్రధాన ప్రత్యర్థి, మేమే భావి ఉదాహరణకు రేవంత్ రెడ్డి ఆయన రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మొన్న కూడా చెప్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే అన్ని రాష్ట్రాల్లో వరుసగా ఓడిపోతుంటే ఎలా చేస్తారు? కాబట్టి బీజేపీ వ్యతిరేక శక్తులు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు వాటిని ఎలా ఎదుర్కోవాలి. తెలంగాణ కూడా ఆ మాటకు వస్తే ఇప్పుడు ఏ సర్వర్ను గురించి మనం తమిళనాడులో మాట్లాడుతున్నామో, ఏ సర్ గురించి బెంగాల్లో మాట్లాడుతున్నామో, తెలంగాణలో సర్ మొదలైంది ఇప్పటికే. కాబట్టి సర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి వస్తాయి, సెలెక్టివ్ రిమూవల్ ఆఫ్ ఓట్ జరిగితే ఎట్లా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎక్కడ కోలుకోలేకపోతే ఇప్పుడు వారు అంటున్నారు అస్సాంలో గెలుస్తామనేది ఎప్పుడు లేదంటే ఎందుకు లేదు, 2 సార్లు 3 సార్లు ఓడిపోతుంటే అలాగే ఉంటుందా? ఇప్పుడు కనీసం కాబట్టి కాంగ్రెస్ భవిష్యత్తు మరింత టఫ్ గా ఉండబోతుంది తెలకపల్లి రవి గారి విశ్లేషణ. అంటే భవిష్యత్తు టఫ్ గా ఉంటుంది అంటే వాస్తవం బాగాలేదని మాత్రం ఒప్పుకుంటాను. భవిష్యత్తు బాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక ఒక అనాలిసిస్ చెప్పాను. తమిళనాడులో మా డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ఓడిపోవటం వల్ల ఈ రెండు కూడా ఇప్పటి నుంచే రేపు వచ్చే జనరల్ ఎలక్షన్ కి బాగా పనిచేస్తాయి. అదే రకంగా టీఎంసీ కాంగ్రెస్ కూడా కలిసి పనిచేసేటటువంటి అవకాశం వెస్ట్ బెంగాల్లో వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పరిణామాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే టీఎంసీకి ఉన్నటువంటి మన మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేసే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మా మల్లి రవి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు, పార్లమెంట్ మెంబర్ కూడా. వాళ్ళ నాయకత్వానికి ఒక విషయం చెప్పాలి. 824 ఎమ్మెల్యే స్థానాలకు 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో మనం పోటీ జరిగింది. అంటే ఈ దేశంలో 824 పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలంటే మెజారిటీ 30% ఆఫ్ పార్లమెంట్ సీట్లకు పోటీ జరిగినట్లే. దీంట్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంది? 15% కూడా గెలిచే పరిస్థితి లేదు. అయితే ఈ దేశంలో 12 ఏళ్ళ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్న వరుస ఎన్నికల్లో రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి, లేదా విశ్లేషకులుగా ఉన్నటువంటి రవి సార్ లాంటి వాళ్ళు అన్ని పార్టీల మీద కూడా మాట్లాడుతుంటారు. వారి అభిప్రాయం వారికి స్వేచ్ఛ ఉంటుంది. నేను రవి గారు ఇక్కడ పొలిటికల్ పార్టీగా ఆలోచించాల్సింది ఏంటంటే, బెంగాల్ కానీ లేదా తమిళనాడులో కానీ లేదా ఇక్కడ అస్సాంలో కానీ పాండిచ్చేరిలో కానీ కాంగ్రెస్ పార్టీ రిలవెంట్ ఎందుకు కోల్పోతుంది? బీజేపీ ఎందుకు ఎన్డీఏ కూటమి బలపడుతుంది? అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కానీ, ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ కానీ, లేదా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ కింది స్థాయి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు. 2 రిఫార్మ్స్ విషయంలో కూడా ఈరోజు పార్లమెంటులో నచ్చదు కానీ రవి సార్ కానీ లేకపోతే మన వీరికి కూడా మల్రవి గారికి కానీ, ఈ దేశంలో చదువుకున్నటువంటి యువత కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో సరైనటువంటి సమాధానం చెప్తున్నారు. కాబట్టి 2029 కాదు కదా, 2034 కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను లేదా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రగా పోషించేటువంటి విషయంలో గానా చేయకపోతే వాళ్ళకున్న దేశంలో కర్ణాటక, తెలంగాణ, సిక్కిం, మన నార్త్ ఈస్ట్లో హిమాచల్ ప్రదేశ్, ఇంకెక్కడ దేశంలో లేదు. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగిందంటే తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది, కర్ణాటకలో ఎట్లా ఖచ్చితంగా బీజేపీ వస్తుంది, హిమాచల్ ప్రదేశ్ 31 రాష్ట్రాలు ఉన్నటువంటి దేశంలో 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 1-2 స్థానాలకు పడిపోయినటువంటి ఇంత పెద్ద జాతీయ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు మురళి గారు 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు బీజేపీ గెలిచిందంటే దేశ ప్రజలు బీజేపీ వైపు, ఎన్డీఏ వైపు, నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని మళ్ళా కూడా స్వీకరించారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి ఒక్క నిమిషం, prove ఒక్క అయిన నిమిషం. విషయాన్ని ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ మల్రావు గారు మురళి మీకే ఇది చెప్పండి. మురళి గారు మా బీజేపీ మిత్రుడు, ఆయన రెండు ఎంపీలుగా ఉండి తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డట్టు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ రాష్ట్రాలు వచ్చినట్టు ఆ సంగతి మర్చిపోతున్నారు. అది 2 సీట్లు ఉండే ఒకప్పుడు బీజేపీకి. ఇప్పుడు చాలా ప్రభుత్వాన్ని ఇప్పుడు 3వ సారి ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది వాళ్ళకి. అదే రకంగా మాకు 2 సీట్లకు పడిపోలేదు కాంగ్రెస్ పార్టీ. మాది మొన్న పోయినప్పుడు 54, ఇప్పుడు 100 సీట్లు వచ్చినాయి. మా ఇండియా కూటమికి చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, మా ప్రభుత్వాలు ఉన్నాయి. వీటి మీద మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మకం ఉంది. కానీ మీరు 2 సీట్లు ఎంపీకి ఉన్నప్పుడు, ఏ రాష్ట్రంలో ప్రభుత్వం లేనప్పుడు ఈ స్థాయికి వస్తే మేమెందుకు రాకూడదు? మాది జాతీయ పార్టీ. మీది ఓకే, బౌన్స్ జాతీయ బ్యాక్ పార్టీ. అవుతూ ఉంటారు, అది మీకు ఉన్నటువంటి నమ్మకం. కానీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటుంది కదా ఈ రోజు మురళి, భారతీయ మురళి, ఒక జనతా మాట. పార్టీ. ఓకే, రవి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక విషయం మర్చిపోతున్నారు. 2024లోనే మీరు మెజార్టీ కోల్పోయి మిత్రుల మోదీ గారికి మెజార్టీ లేదు. మొదటి విషయం. ఇంకా రెండవది, ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు వాటి నేపథ్యం ఇదంతా మీరు చూసినప్పుడు మీరు అసలు డబుల్ ఇంజిన్ అంటే మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తే మమతా బెనర్జీ ఇప్పటికీ ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తుది ఫలితం వచ్చేసరికి మాకు అనుకూలంగా ఉండబోతోందని. అది అనుకూలమైన నమ్మకం. అది 187 స్థానాల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉంది ఆ రాష్ట్రంలో. ఒక్కసారి చివరిగా 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎన్డీఏను బలపరిచినటువంటి వెస్ట్ బెంగాలు, అదేవిధంగా అస్సాము, పాండిచ్చేరి రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఓకే. ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రాలతో పాటు రాజకీయాలకు అతీతంగా ఎవరు అధికారంలో ఉన్నా కూడా మిగతా రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికైనా సరే ఓకే, కాంగ్రెస్ కానీ పార్టీ తమిళనాడు విషయంలో ఆత్మ మాత్రం- పరిశీలన చేసుకొని కాంగ్రెస్ ఓకే, విష్ణు గారు, ఓకే,